వాళ్ళకంటే కూడా బయట దేశం వాళ్ళకి కొంత లీనియన్స్ తగ్గించిన మాట నిజం. అంటే కొంచెం ఎక్కువ ఎక్కువ క్రమశిక్షణగా ఉండాలి అని కోరుకుంటున్న మాట నిజం. అంటే ఇప్పుడు మనమైనా పక్కింటికి వెళ్ళినప్పుడు బయట చెప్పులు వదిలేస్తాము. వాళ్ళు చెప్పులు వేసుకుని ఇంట్లో తిరుగుతున్నారు కదా అని మనం చెప్పులు వేసుకుని బయట లోపలికి వెళ్ళాం. అంటే అది మన సంస్కారం. ఈ మధ్య వస్తున్న ఇండియా నుంచి వస్తున్న మన పిల్లలు ఎక్కువ మటుకు అంటే ఇది మన పిల్లల్ని టార్గెట్ చేశారని కూడా నేను చెప్పను. అన్ని దేశాల వాళ్ళని టార్గెట్ చేశారు. ఒక దేశం అని కాదు. ఈ దేశాలతో సంబంధం లేదు. మన పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు కొంత బాధ్యతగా ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఎలా అయితే ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి ఇండియన్ పిల్లలు అంటే కొంచెం కష్టపడి చదువుకుంటారు, మెరిటోరియస్గా ఉంటారు, ఇక ఏమైనా పని ఇస్తే కష్టపడి పని చేసుకుంటారు, అది పని పూర్తవుతుంది అనే ఒక థాట్ ప్రాసెస్ నుంచి ఒక రకమైన కొంచెం అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ యాటిట్యూడ్తో వస్తున్నారు. మీరు అన్నట్టుగా ఇవి చిన్న చిన్న ప్రిటీ కేసులు కొన్ని ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్ద కేసులు కూడా ఉన్నాయి సార్. ఇక్కడ చిన్న కేసు నుంచి పెద్ద కేసు అవ్వటానికి ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు నేను అంటే మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. 2003 ప్రాంతంలో మా ఫ్రెండ్ ఒక అబ్బాయితో పాటు నేను ఉండేవాడిని, రూమ్లో ఉండేవాడిని. మేము అందరం రూమ్ షేర్ చేసుకుని ఉండేవాళ్ళం. ఆ అబ్బాయి ఇండియాకి వెళ్ళి వెనక్కి వస్తా ఎయిర్పోర్ట్లో ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఆ అబ్బాయి ఇష్యూ ఏంటంటే అండి, అంతకు ముందు ఒక 6 నెలల ముందులో సంవత్సరం ముందులో ఎవరో ఒక తెలిసిన ఆమెని దింపడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆమె సరుకులు దింపి ఆమె సామాన్లు దింపి ఆ ఎయిర్పోర్ట్ ముందే పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ట్రాఫిక్ టికెట్ ఆయన కారు మీద పెట్టారు. సార్ ఇది మీద ట్రాఫిక్ వయలేషన్ ఉంది అని. ఆ ట్రాఫిక్ వయలేషన్ ఆయన చూసుకున్నాడు. కాకపోతే ఆ వీకెండే అక్కడి నుంచి ఆ ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లో మూవ్ అయిపోయాడు. అడ్రస్ మార్చుకోలేకపోయాడు. అడ్రస్ మార్చుకోకపోయేటప్పటికి నోటీసులని ఆ పాత అడ్రస్కి వెళ్ళినాయి. ఆ పాత అడ్రస్కి వెళ్ళిన నోటీసులు ఈయనకు తెలియదు. ఈయన అది టికెట్ మర్చిపోయాడు. ఇండియాకి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ టికెట్కి మీకు నోటీసులు పంపించాము, మీరు ఆ నోటీసుల మీద డీల్ చేయలేదు కాబట్టి మీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత అరెస్ట్ చేసినప్పుడు మామూలుగా మన ప్రాసెస్ ఏంటంటే, డ్యూ ప్రాసెస్ ఏంటంటే, మనం ఏదన్నా వ్యక్తిగత పూచి కింద ఒక బాండ్ రాసి ఆ బాండ్ ఇస్తే ఒక 1500కో 2000కో బాండ్ ఇస్తే ఆ బాండ్ తీసుకుని మనం రిలీజ్ చేస్తారు. ఆ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మనం వాళ్ళు చెప్పినట్టుగా మన కోర్టుకు వెళ్ళి హీరింగ్ చేసుకుంటే హీరింగ్లో ఆ బాండ్ తీసేసి నువ్వు తప్పు చేసావా, నువ్వు ఫైన్ కడతావా అని అడిగి ఫైన్ కట్టించేసుకుంటారు. మనం జైలుకి వెళ్ళంగానే ఆటోమేటిక్గా మీ ఫింగర్ ప్రింట్స్ తీసేసుకుంటారు. ఈ అబ్బాయి కేసు పెద్ద ఇది ఇది పెద్ద 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 కేసు కాదు. కాకపోతే నెగ్లిజెన్స్ అనే దాంతో ఈయన ఎక్కువ ఇరుక్కుని అదే కేసు కనుక ఇప్పుడు కనుక అది బయటకు వచ్చుంటే ఇవాళ రోజున ట్రంప్కున్న రూల్ ప్రకారంగా మీరు జైలుకి వెళ్ళి జైల్లో ఉన్నారు, మీ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు అనేది కనుక ఉంటే మోరల్ టర్పిట్యూడ్ కింద మిమ్మల్ని అప్పటికప్పుడే మిమ్మల్ని మీ మీద ఏమంటే అంటే అదే బేసిస్ ఇప్పుడు ఎక్కువ మటుకు మనకు వచ్చే ఇప్పుడు మన ఫ్రైడే నాడు వచ్చిన న్యూస్ ప్రకారంగా 300 మందికి ఆ నోటీసులు వచ్చినాయి. ఎక్కువ మందికి నోటీసులు వచ్చిన పరిస్థితి అదే. ఐదర్ అది కానీ లేకపోతే షాప్ లిఫ్టింగ్ కానీ లేకపోతే ట్రెస్ పాసింగ్ కానీ ఇలాంటి చిన్న చిన్నవన్నీ కలిపి చేస్తున్నారు. అంటే ఇది కరెక్టా అంటే రాంగే. కాకపోతే మనం కూడా ఇక్కడ ఈ దేశానికి వచ్చినప్పుడు ఈ దేశంలో కొంచెం బాధ్యతగా ఉండి మనం ఈ దేశానికి వచ్చింది ఎందుకు, ఈ దేశంలో చేసే పనులు ఏంటి, ఇవన్నీ కొంచెం బాధ్యతగా ఉంటే ఇలాంటివి అవ్వవు. కాకపోతే ఆ బాధ్యతగా వచ్చే వాళ్ళు ఇప్పుడు తగ్గుతున్నారు. అది ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడు మన ఆ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడం అనేది మన బాధ్యతే. అంటే ఐ డూ అగ్రీ. తప్పనిసరిగా అండి, మనం విదేశాలకు వెళ్ళినప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాస్పోర్ట్ జేబులో పెట్టుకొని మొత్తం తగినన్ని డాక్యుమెంట్స్ అన్నీ డాక్యుమెంట్ పెట్టుకొని ఆ దేశానికి సంబంధించిన విధి విధానాలు ఫాలో అవుతాం. కానీ కొంత కన్సిడరేషన్ ఉండాలి. వాళ్ళు ఏదో ఉద్దేశపూర్వకంగా తప్పిదాలకు పాల్పడితే అవి పెద్ద నేరాలు, ఖచ్చితంగా మీరు అన్నదంతా ఏకీభవిస్తారు. కానీ మీరు ఇంకో మాటతో కూడా నేను అంగీకరిస్తాను. ఏంటి, ఇది కేవలం మన దేశానికి చెందిన స్టూడెంట్స్కి వచ్చిన సమస్య కాదు, అన్ని దేశాలకి. బట్ మనం ఎక్కువ టార్గెట్ అవుతున్నాం. సో అందువల్ల మనకేదో లివరేజ్ ఉండాలని కూడా నేను అంటలా. కానీ ఈ వ్యవధానం ఏదో ఒక ఏడాదికి పెంచితే కొంత వెసులుబాటు ఇచ్చి ఏడాది తర్వాత తాడ తీస్తాను అన్నాడు అనుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు కదా. ఈ లోపల ఏమన్నా ఈ పెట్టి కేసులు ఉన్నా కూడా దానికి సంబంధించిన పెనాల్టీలు అవన్నీ కట్టుకుంటారు, జాగ్రత్తగా మసులుకుంటారు, ఒక క్రమశిక్షణ అలవాటు పడుతుంది. రాగానే కొరడా తీస్తానంటే ఎట్లా అండి? అంటే సార్ ఇప్పుడు టిఎన్ శేషన్ గారు వచ్చే వరకు ఎన్నికల కమిషన్కి ఎలా పనిచేస్తుందో మనకు తెలియనట్టే, ట్రంప్ గారు వచ్చి ఈ కొత్త సెక్రటరీ వచ్చే వరకు ఈ సెక్షన్స్ ఉన్నాయి, ఈ సెక్షన్స్ వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు అని కూడా చాలామందికి తెలియదు. అమెరికాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మా అందరికీ ఉంది, రైట్? అమెరికా అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి పెట్టిన పేరు. కాకపోతే ఇప్పుడు నేను దాంట్లో చూసిన దాని ప్రకారం ఏంటంటే, ఫారిన్ పాలసీస్ మీద మనం విమర్శించినా కూడా మనని డిపోర్ట్ చేయొచ్చు.
అది కూడా ఎప్పుడంటే అండి నాన్ ఇమిగ్రెంట్ వీసా అలా ఉంటే. అంటే ఇప్పుడు నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అంటే ఇప్పుడు స్టూడెంట్ వీసా వాళ్ళు ఏమని చెప్పొచ్చారు ఇండియాలో, మేము అలా చదువుకుని వచ్చేస్తామని చెప్పారు. ఇప్పుడు నేను H1B వీసా ఉంది, నేను అక్కడ 6 ఏళ్ళు ఉద్యోగం చేసుకుని 3 ఏళ్ళు ఉద్యోగం చేసుకుంటాను, ఆ ఉద్యోగం అయిపోగానే వచ్చేస్తామని చెప్పారు. విజిటింగ్ వీసా ఉంది. వీళ్ళు ఎవరైనా సరే నాన్ ఇమిగ్రెంట్ వీసాస్, ఈవెన్ గ్రీన్ కార్డ్ అయినా సరే కూడా ఈ 3 రకాల వీసాలు ఉన్నోళ్ళు ఇక్కడికి వచ్చి ఇప్పుడు అమెరికన్ ఇజ్రాయెల్ మీద తీసుకున్న నిర్ణయానికి కానీ, లేకపోతే అమెరికా ఇండియా మీద వేసిన టారిఫ్లకు కానీ ఎగ్నెస్ట్గా ఇది ఫారెన్ పాలసీ, ఇది అమెరికా ఇండియా మీద టారిఫ్ ఎట్లా వేస్తుంది, వేయకూడదు అని చెప్పినా కూడా ఇవి కూడా మీకు పనిషబుల్ అఫెన్సెస్సే. నేను మీ ఛానల్ ద్వారా అందరికి చెప్పేది ఏంటంటే, అమెరికాలో ఉన్న విద్యార్థులు కానీ H1B వాళ్ళు కానీ ఎవరైనా సరే అమెరికాలో ఉన్నప్పుడు మీరు అమెరికాలో ఉండాలనుకుంటే మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కొంచెం తగ్గించుకోవడం బెస్ట్. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నారు. మీరు 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 పూర్తిగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో లేరు. మీరు ఇక్కడ ఫారెన్ పాలసీని విమర్శించే హక్కు మీకు లేదు. ఇప్పుడు నేను విమర్శించానంటే నాకు ప్రమాదం లేదా అంటే ఉండొచ్చు. ఎందుకు ఉంటుందంటే నేను కూడా ఒక కంపెనీకి పనిచేస్తాను. ఆ కంపెనీలో మాట్లాడో ఏదో ఒకటి చేసి ఈయన మన ఫారెన్ పాలసీలను ఎక్కువ విమర్శిస్తున్నాడు అని చెప్పి ఒక ఫ్యాసిస్ట్ థాట్ ప్రాసెస్